ఈరోజు దివంగత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా వారి విగ్రహాన్ని పూలమాలనేసి వారికి నివాళులు అర్పించడం ఈ రోజు కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి యావత్ కాంగ్రెస్ పార్టీ వారందరూ వచ్చి ఇందిరాగాంధీ గారిది ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో అదే మాదిరిగా ఈ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఇందిరమ్మ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అని చెప్పడం ప్రతి పేదవాళ్లకు మేలు జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పథకాలు ఇందిరమ్మ పేరు మీద పెట్టడం, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు కావచ్చు, ఇందిరమ్మ పేరు మీద కోటి మహిళలని కోటీశ్వరి చేయాలని ఏదైతే సంకల్పంతో ముందుకెళ్తున్నారో ఇవంతా ఇందిరాగాంధీ గారి స్ఫూర్తే కాబట్టి వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. డెవలప్డ్ ఇండియాగా చూడాలనుకుంటారు ఆ మార్గంలో నడవాలని మనసారా కోరుకుంటూ ఇక్కడ ఇంత ఘనంగా ఈ వేడుకను జరిపిన ముఖ్యంగా సత్యనారాయణ గారి టీంకి హృదయపూర్వకంగా నా అభినందన.